అయితే ఈరోజు సాయంత్రం వరకు జగన్ తాడేపల్లిలోని తన ఇంట్లోనే ఉన్న జగన్ సాయంత్రం బెంగళూరుకు బయలుదేరి వెళ్తుండడంతో ఆయన ప్రధాని మోడీ పర్యటనకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతుంది. ప్రోటోకాల్ అధికారులు జగన్కు ప్రధాని మోడీ సభకు రావాలని ఆహ్వాన పత్రికను అందించడానికి తాడేపల్లి ఇంటికి వెళ్లిన జగన్ అందుబాటులో లేరని చెప్పడంతో దానిని ఆయన పిఏకు ఇచ్చి వచ్చారు. సాయంత్రం 5:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 8 గంటలకు బెంగళూరు చేరుకోనున్నారు. అంటే రేపటి ప్రధాని సభకు జగన్ దూరంగా ఉంటారని డిసైడ్ అయినట్లుంది. జగన్ ప్రధాని మోడీ పర్యటనకు దూరంగా ఉండడానికి అనేక కారణాలున్నాయి. మామూలుగా పర్యటనకు వస్తే హాజరైనా పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు. కానీ తాను వ్యతిరేకించిన చోట అదే రాజధాని నిర్మాణాన్ని 5 ఏళ్ల పాటు పక్కన పెట్టి 3 రాజధానులంటూ నినాదాన్ని అందుకున్న తాను ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడమే మంచిదన్న అభిప్రాయానికి జగన్ వచ్చి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ కోసం వెళ్లి అవమానాల పాలు కావాల్సి వస్తుందేమోనన్న భయం కూడా జగన్లో ఉంది. అందులోనూ తనకు మెచ్చని అమరావతి పనులను ప్రారంభించే పనులకు హాజరైతే భవిష్యత్తులో రాజధాని విషయంలో అధికార పార్టీపై విమర్శలు చేయడానికి కుదరదన్న భావనతోనే జగన్ దూరంగా ఉన్నారని అంటున్నారు. జగన్గా తాను వెళ్ళకపోయినా అక్కడ పట్టించుకునే వారు పెద్దగా ఉండరు. అదే సమయంలో తాను హాజరైతే గత 5 ఏళ్ల తాను చేసిన దానికి విలువ లేకుండా పోతుంది. 3 రాజధానులు అంటూ వచ్చి అమరావతి పనుల నిర్మాణానికి ఎలా వచ్చారంటూ భవిష్యత్తులో జగన్ను ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే జగన్ ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి దూరంగా ఉండడమే మేలు అని నిర్ణయించుకుని ఒకరోజు ముందుగానే బెంగళూరు బయలుదేరి వెళ్తున్నారు. రానున్న కాలంలో అమరావతిలో ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తినా తనకు సంబంధం లేదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేయడానికి అవకాశం దొరుకుతుందని కూడా అంచనా వేసుకుని ఆయన విమానం ఎక్కి వెళ్ళిపోతున్నారంట.